పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు. నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా, యాద పెట్టుకోండి. ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన కింద ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెరువులలో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గరనే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు FTL ఉంది. వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్ల, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్ల రెడ్డి కుంటలు ఉన్నది. రెడ్డి కుంట అంటే ఏంది? కుంట అంటే చెరువే కదా, చెర్లనే ఇల్లు కట్టిండి నేను కొడంగల్ల. ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు, తాలాబులు ఉంది అది కూడా. ఆ ఇల్లుకి ముట్టరు, హైడ్రా పోదు. కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు? గరీబోళ్ళు. అడిగేటోడు లేడు, మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు, మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం. తోడు దెంగే కోన్ దేకితే క్యాకరితే క్యాకర్లేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు.